దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలు. కాబట్టి మానవులందరూ కూడా భూమి మీద ఎలాగున్నారంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నారు. దేవుని దృష్టిలో మానవులందరూ కూడా చచ్చిపోయిన వారుగా ఉన్నారన్నమాట. కాబట్టి ఈ అపరాధము, ఈ పాపము మానవుల్లోనికి ఎప్పుడు ప్రవేశించిందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుల్లోనికి ప్రవేశించింది. మానవుడు సాతాను శోధన చేత ఏదెను తోటలో మంచి చెట్లు రమ్మిమిచ్చే పండు తినవద్దని చెప్తే అది తినని కారణాన మానవుల్లోనికి మరణము ప్రవేశించింది. దేవుడే ఆ మాటను చెప్తాడు. ఏమంటాడు? నేను తినవద్దన్న పండుని నీకు ఇచ్చినటువంటి నీ భార్య అయినటువంటి అవ్వ మాట ఈయన నువ్వు తిన్నావు కదా, కనుక నువ్వు మొన్నైపోదువు అంటాడనమాట. కాబట్టి అంటే అర్థం ఏంటి? నువ్వు మట్టిలో కలిసిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నీ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది, నువ్వు మొన్నైపోతావు అని చెప్తూ వచ్చాడనమాట. కాబట్టి ఏదెను తోటలో మానవుడు పాపము అపరాధము రెండు సమకూర్చుకున్నాడు. మానవుల్లోనికి పాపము అపరాధము రెండు ప్రవేశిస్తూ వచ్చాయి. కాబట్టి దేవుడు మన యందు జాలిపడి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన సొంత రక్తములో మన పాపముల కడుగుట కొరకై, మనందరి పాపదోషముల కొరకై ఆ కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడనమాట. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లెగుస్తూ వచ్చాడు మన ప్రభు. కాబట్టి మనము మొదటి మరణం తప్పించుకోలేం, అంటే శరీర మరణాన్ని తప్పించుకోలేం. ఈ లోకంలో ఎవరైనా సరే దేవుణ్ణి రకరకాలుగా మానవుల్లో ఎతుకుతున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా మానవులను ఎతుకుతున్నారు. మనము రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నాం. మనము చనిపోతాము, ఇతర దేవుళ్ళని కొలిసేవారు చనిపోతారు. ఈ భూమి మీద మానవుడికి శరీర మరణము ఖచ్చితము, నిశ్చయత. అది ఏ మనిషి తప్పించుకోలేడు. అమెరికాలో ఉన్నా తప్పించుకోలేడు, ఇండియాలో ఉన్నా తప్పించుకోలేడు, జపాన్లో ఉన్నా తప్పించుకోలేడు. 266 దేశాల్లో మనం ఎక్కడ దాగున్నా ఈ శరీర మరణాన్ని మనము తప్పించుకోలేము. ఈ శరీర మరణము మనకు తాత్కాలికము. ఈ శరీరము జీవితము తాత్కాలికము. కాబట్టి 95 ఏళ్ళకి ఖచ్చితంగా ఎన్ని రోజులు తప్పించుకున్నా ఒకరోజు మరణానికి మనం ఖచ్చితంగా దొరుకుతాం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమంటాడు? ప్రియులారా, మనం యాత్రికులము పరదేశులము గనుక దేవునికి విరుద్ధంగా పోరాడు శరీర క్రియలను విసర్జించండి అంటాడనమాట. కాబట్టి మనం ఎవరము? యాత్రికులము, పరదేశులము. అంటే ఈ లోకం మనది కాదు, ఈ లోకం మనం విడిచిపెట్టాల, ఈ లోకాన్ని మనము వదిలేయాలన్నమాట. కాబట్టి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత రెండు రాజ్యాలు ఉంటాయన్నమాట. ఒకటి పరలోక రాజ్యము, 2 పాతాళ గుండము. కాబట్టి పాతాళ గుండములు ఎవరు ఉంటారంటే పాపులు ఉంటారు కదా. పరలోక రాజ్యములు ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మన పాపములన్నీ శుద్ధి అవుతాయి. యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మన దోషములన్నీ శుద్ధి అవుతాయన్నమాట. మనల్ని దేవుడు మన పాపములు క్షమించుట కొరకు, మన ఘోరమైనటువంటి పాపములు క్షమించి తన రక్తములో కడుగుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఒక భక్తుడు అంటాడు, నేను నేర్చద్రోహిని అంటాడు. ఇంకొక భక్తుడు అంటాడు, నేను పాపుల్లో ప్రధానుడినే అంటాడు. ఇంకొక భక్తుడు అంటాడు, నేను నా తల్లి గర్భములో నుంచి పుట్టినదే, నేను పాపిగా పుట్టానంటాడు. కాబట్టి మనము రెండో మరణాన్ని తప్పించుకునే అవకాశము దేవుడు మానవులైన మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. రెండో మరణం, ఆత్మ మరణాన్ని
తప్పించుకోవటానికి మనకు దేవుడు ఒక అవకాశము ఇస్తూ వచ్చాడనమాట. కాబట్టి మనము రెండో మరణాన్ని తప్పించుకోగలం. చూడండి, ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 15వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడి ఉన్నట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చూడండి, కాబట్టి దేవుని సన్నిధిలో ఒకటి జీవ గ్రంథం ఉంది, రెండోది మరణ గ్రంథం ఉంది. కాబట్టి మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనం పరిశుద్ధులగటానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఇంకొక అవకాశము ఇస్తున్నాడు. తన ఏకైక కుమారుడు, తన సొంత కుమారుడు, పరలోకములో దేవుని రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి లోకానికి మనకి కానుకగా, బహుమానముగా, మనకి దేవుని వరంగా ఈ లోకానికి దేవుడు తన సొంత కుమారుని పంపిస్తూ వచ్చాడు. అందుకనే లూకా సువార్తలో, ఇదిగో యూదయ బెత్లెహేములో రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటాడు. దూత అంతకుముందు అనేది దానికి పై మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. శరీరాన్ని రక్షించడానికి రాలేదు యేసు ప్రభువారు, శరీర మరణాన్ని తప్పించడానికి రాలేదనమాట. ఈ లోకంలో ఎంత ఘనులైనా, ఎంత మేధావులైనా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోవలసిందే కదా. రెండో మరణాన్ని అంటే ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడకపోతే వాడు అగ్ని గంధకములతో మండుగుండములో పడవేయబడును. అది రెండో మరణం కదా. అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుతుంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చినటువంటి రక్తములో మన పాపములన్నీ కూడా శుద్ధి అవుతాయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఒక మాట చెప్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5:21. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని అందరినీ బ్రతికించును. కాబట్టి ఒక రోజు వస్తుంది మనకి, అది ఆ రోజున తనకిష్టులుగా బ్రతికిన వారిని, తనకు స్నేహితులుగా బ్రతికిన వారిని, ఈ భూమి మీద తన సిలువ రక్తములో తన దేవుడు కుమారుడు కార్చిన యేసుక్రీస్తు ప్రభువారి సిలువ రక్తములో కడగబడిన వారందరినీ కూడా దేవుడు బ్రతికిస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిస్తారు. ఎవరైతే యేసు ప్రభువారి రక్తములో తమ పాపములు కడుక్కోరో, ఎవరైతే తమ పాపములు శుద్ధి చేసుకోరో వారు అగ్నిగంధములోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతుంటుంది. కాబట్టి యేసు ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు, తండ్రి ఎలాగూ మృతుల్ని లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకిష్టమైన వారిని బ్రతికించును అంటున్నాడు. కాబట్టి దేవుడికి బ్రతికించే శక్తి, చంపే శక్తి రెండు ఉన్నాయి. కానీ దేవుడు చంపడు, సాతానుడు చంపుతాడు. కాబట్టి నేను మన జీవితంలో దేవుడు మనల్ని బ్రతికించాలని, పరలోకములు ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాడు. కాబట్టి చూడండి, రాయబడిన మాట లూకా సువార్త 16వ అధ్యాయం 24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి, కాబట్టి ఎందుకు ఈ ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు, ఎందుకు పాతాళ గుండానికి వెళ్ళాడు? డబ్బు లేక, అధికారం లేక కాదు. యేసు ప్రభువారి రక్తంలో తమ పాపములు కడుక్కోలే. యేసు ప్రభు రక్తం తప్ప ఏ ధనము, ఏ ధాన్యము, ఏది కూడా మనకి పాపమును కడిగేటువంటి శక్తి లేదనమాట. కాబట్టి ధనవంతుడు ఆయన భూలోకములో ఉన్నప్పుడు సంతోషించాడు, ఆనందించాడు, ప్రతిరోజు సుఖపడ్డాడు, బహుగా సుఖపడ్డాడు కదా. అయితే సుఖపడుట ద్వారా నరకానికి వెళ్ళాడా? కాదు, సుఖపడుట ద్వారా నరకానికి వెళ్ళా. అలాగంటే అబ్రాహాము దగ్గర ధనం ఉంది, ఇస్సాకు దగ్గర ధనం ఉంది, యాకోబు దగ్గర ధనం ఉంది, యోసేపు దగ్గర ధనం ఉంది, వీళ్ళందరూ మరి నరకానికి వెళ్ళలేదే?
కాదు. ఆయన యేసు ప్రభు రక్తంలో పాపములు కడుక్కోలా. యేసు ప్రభు రక్తంలో పాపమును శుద్ధి చేసుకోలా. కనుకనే ఆ ధనవంతుడు నరకానికి ఎళ్ళిపోయాడు. లాజరు దరిద్రుడుగా ఉన్నప్పటికును, లాజరు కష్టములో, రోగములో ఉన్నప్పటికును యేసు ప్రభువారి రక్తంలో తమ జన్మ, కర్మ, పాపములు కడుక్కుంటూ వచ్చాడనమాట. కాబట్టి నేను కూడా లాజరు తన జన్మ, కర్మ, పాపములు కడుక్కొని దేవుడొస్తాడు, దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్తాడనే విశ్వాసముతో ఉన్నాడు. కాబట్టి దేవుడొచ్చాడు, దేవదూతలొచ్చారని పరలోకం తీసుకెళ్ళా. ధనవంతుడు ఆ విశ్వాసము లేదు. తిన్నాడు, తాగాడు, సుఖించాడు. తన పాపములు యేసుప్రభు రక్తంలో కడుక్కోలా. నరకానికెళ్ళిపోయాడు. తినొద్దనడు దేవుడు, తాగొద్దనడు, సంతోషించొద్దనడు. కానీ ప్రభువు అంటాడు, నా రక్తంలో నీ పాపములు కడుక్కో. నా రక్తంలో నీ పాపములు కడుక్కొని నా రాజ్యం కొరకు సిద్ధపడు అంటాడనమాట. కాబట్టి నేను కూడా మన జీవిత యాత్రలో పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా ఆయన బ్రతికిస్తూ వచ్చాడు. చూడండి రాయబడిన మాట, ఒక మాట చదువుకుందాము. రాయబడిన మాట చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైనదని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో యోహాను చేత దేవుడు మనకి సంగతిని తెలియచేస్తున్నాడు. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దాంట్లోనికి ప్రవేశిస్తారు, కానీ నిషిద్ధమైనది, అసహ్యమైనది ఏది కూడా అందులో ప్రవేశించదు అని రాయబడుతుంది. అందులో అంటే ఎందులో? పరలోక రాజ్యములో. కాబట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే అంటే ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాస్తారు? ధనవంతుల పేరా? దరిద్రుల పేరా? రోగిష్ఠుల పేరా? కాదు. పాపములు కడుక్కొని, తన పాపములు యేసు ప్రభు రక్తములో కడుక్కొని తన బ్రతుకులో పరిశుద్ధతను కోరుకున్న వారే అందులోకి ప్రవేశిస్తారనమాట. కాబట్టి అక్కడ రాయబడి ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనదైనను, అసహ్యమైనదని అబద్ధమైనది జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశించడు. కాబట్టి గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరైతే రాయబడుతూ వచ్చిందో వాళ్ళే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించదు. కాబట్టి నేను కూడా ఎందుకు యేసు ప్రభు రక్తంలో కడుక్కోవాలంటే, ఒకరోజు మనకు తీర్పు ఉన్నది, ఒకరోజు మనకి తీర్పు రోజు ఉన్నది. ఆ రోజున నువ్వు పరిశుద్ధుడువు, నేను పరిశుద్ధుడిని అని ఎవరైతే యేసు ప్రభువారు ఎవరైతే చెప్తాడో ఆ వ్యక్తి మాత్రమే పరలోకం వెళ్తాడనమాట. ఆ వ్యక్తి పేరే రాయబడింది. కాబట్టి నేను కూడా ఆ కలువరి శిలువలో యేసు ప్రభువారు కార్చిన రక్తములో మన జన్మకర్మ పాపములు కడుక్కొని దేవుని రాకడ కొరకై మనం సిద్ధపడాలి. కాబట్టి దేవుడు శరీర మరణాన్ని తప్పించడానికి రాలేదు, కానీ ఆత్మ మరణాన్ని, అనగా మన ఆత్మ పాతాళ గుండంలోనికి పోకుండా మనల్ని కాపాడుటకే యేసు ప్రభువారు వచ్చాడనమాట. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, యేసయ్య వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మీరు మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారి ఉండగా క్రీస్తుతో బ్రతికించావన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నావు మా నాయన. నీకు స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ కూడా నువ్వు కలువరి శిలువలో కాల్చిన రక్తంలో కడగండి నాయన. మేము పరిశుద్ధుల మగు వరకు, మేము యథార్థవంతుల మగు వరకు నాయన మమ్మల్ని కడగండి. గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మా పేర్లు రాయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. నువ్వు పరలోకము నుంచి భూలోకానికి, మధ్యాకాశానికి దిగి వచ్చినప్పుడు తండ్రి, మేమందరం కూడా నీతో కూడా పరలోక రాజ్యం ప్రవేశించినట్లు మాకు వరం దయచేయండి నాయన. భూలోకంలో నన్ను, నా భార్యను, నా ముగ్గురు పిల్లల్ని సేవ కొరకు ప్రతిష్ఠించుకోమని ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. మాకు చక్కటి ఆరోగ్యాలు, దీర్ఘాయుష్ ఇవ్వండి ప్రభా. నువ్వు బ్రతికించే దేవుడు, సాతానుడు మరణించేవాడు ప్రభా. మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళు తప్పించండి. 95 ఏళ్ళు బ్రతికించండి. మేము నీ రక్తంలో మా పాపదోషాలన్నీ కడుక్కొని నీ పరిశుద్ధ రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా మాకు సహాయం చేయండి.
నీ ఇంటికి వస్తున్న ప్రతి బిడ్డ, చిన్నపిల్లలు, యవన బిడ్డలు, తల్లిదండ్రులు, అమ్మ వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి మీద ఉన్న మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళన్నీ కూడా దూరపరచండి తండ్రి. ఆశీర్వదించండి. యూట్యూబ్లో వింటున్నటువంటి నీ బిడ్డలను కూడా మంచి ఆరోగ్యాలతో, దీర్ఘాయుస్తో ఉంచండి. వారి ఉద్యోగాలు, పొలం పనులు, చేతి పనులు దీవించండి. మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళు దూరపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దీర్ఘాయుస్సు దయచేయండి. మా అందరికీ 95 ఏళ్ళ ఆయుష్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ రాకడతో నువ్వు వచ్చినప్పుడు తండ్రి మేమందరం మోక్షరాజ్యం కొరకు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మన ఛానల్ని ఆదరించండి. ఎక్కడెక్కడికో మన ఛానల్ వెళ్ళడం ద్వారా రోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఏమన్నా అవసరతలు ఉంటే మా నెంబర్ అక్కడ ఉంది, మాకు ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు మనందరము కూడా ఛానల్ని ఆదరిస్తాం, ఈ మంచి పనిని చేద్దాం. ఎంతోమందికి సువార్త అందించడం ద్వారా మనంతో మనం సహాయం చేసిన వారంగా ఉంటాం. ప్రైజ్ లార్డ్.